ఇంత గ్రాంటెడ్గానా? ఒరే పవన్ కళ్యాణ్ చెప్పినా కూడా నువ్వు ట్రైలర్ వదలలేరా? అసలు ఏ పవన్ కళ్యాణ్ సినిమా ఎట్లొచ్చినా, ఒరిజినల్గా వచ్చినా, రీమేక్గా వచ్చినా, పీరియడ్గా వచ్చినా, యాక్షన్గా వచ్చినా, ఎట్లొచ్చినా అడల్ట్స్ ఫేస్ చేయాల్సిందేనా? 2 days ముందు, సినిమాకి 2 రోజుల ముందు ట్రైలర్ రెడీ కాలేదు, ఈవెంట్ పెట్టేసిర్రు. సరే నువ్వు ఎల్బీ స్టేడియం అన్నో, శిల్పవేదిక అన్నో, అది వర్షం, ఓకే. ట్రైలర్ రెడీ కాలే, కంటెంట్ డెలివర్ కాలే. అరే ఏం చేస్తుర్రు అసలు? వన్ ఆఫ్ ది కూడా కాదు, ది మోస్ట్ హైప్డ్ ఫిలిం రీసెంట్ టైమ్స్లో ఓజీ. అట్లాంటి ఫిలింకి ఫ్యాన్స్ ఏమో అంత ఆకలితోని అంత సపోర్ట్ చేస్తుంటే మీరేందయ్యా ఇది? డివివి నాకు కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉండే, లైక్ తర్వాత నాగవంశి తర్వాత డివివే కొంచెం కంటెంట్ డెలివర్ చేయడంలో కానీ, టైంకి ఇవ్వడంలో కానీ కొంచెం కేర్ తీసుకుంటారని చెప్పి మొన్న నాగవంశి మీద పోయింది ఇంప్రెషన్, ఇప్పుడు డివివి మీద. ఏమో ఇక సినిమా బాగుండాలి, బాగుంటే అన్నీ బాగుంటాయి. సో ట్రైలర్ ఫైనల్గా ఇందాక 2:30 ఏదో టైంలో రిలీజ్ చేసిర్రు. 2 minutes 40 seconds. ఏమైతే అనుకున్నామో, లైక్ ఎలాంటి ట్రైలర్ కట్ చేస్తాడో సుజిత్ అదే రేంజ్లో కట్ చేశాడు. కుమ్మింది అరాచకం, కానీ ఏదో మిస్సింగ్ అనుకున్నా. కొంతమంది అనుకోవచ్చు, రే ఇంకేం కావాలరా అని చెప్పి. ఏమో ఓజీ నుంచి నాకు ఎంత తోపుగా కట్ చేసినా, ఎంత హై ఇచ్చినా కూడా అది ఇచ్చిన ఇంపాక్ట్కి ఇంకా కొంచెం తగ్గిందని అనిపిస్తుంది. సో ట్రైలర్లో కూడా నాకు కొంచెం తగ్గినట్టే కొడుతుంది. మరి వాళ్ళు కావాలని తగ్గించారా లేదా నిజంగానే తగ్గిందా మీరే చెప్పాలి. ట్రైలర్ అంతా 2 minutes 40 seconds బాగానే ఉంది, కానీ గూస్ బంప్స్ ఇచ్చే రేంజ్లో 1-2 షాట్లు తప్ప మిగతా అంతా ఓకే, ఒక ఫ్లాట్గా కట్ చేసారు. అండ్ బేసిక్ స్టోరీ లైన్ కూడా అర్థమైపోయింది, పెద్దగా స్టోరీ ఉండదేమో అనుకుంటున్నాను. స్టిల్ ఒక ఫ్రెష్ వైబ్, పవన్ అన్నని ఒక మంచి ఏమంటారు గ్యాంగ్స్టర్ రోల్లో చాలా రోజులకి ఆయనలో ఉన్న కసిని, ఆయనలో ఉన్న ప్యాషన్ కనిపించింది. అండ్ సుజిత్, యు ఆర్ ద మ్యాన్. నువ్వు తప్ప పవర్ స్టార్ని ఈ రేంజ్లో ఎవ్వరు డెలివర్ చెయ్యలేరేమో, నీకు ఒక్కడికే ఒప్పుకుండా. అయినా ఈవెన్ నెక్స్ట్ హరీష్ శంకర్ కూడా ఎంత ఎనర్జీ నింపాలనుకున్నా కూడా అది ఆర్టిఫిషియల్గానే ఉంటుంది. నువ్వు మాత్రం తీసుకొచ్చావు, థ్యాంక్స్ ఫర్ దట్. బ్లడ్ బాత్ కనిపించింది. సో ఓవరాల్గా మరీ ఎక్స్పెక్టేషన్స్ని మించలే కానీ బాగుంది. బీజిఎం బాగుంది, తమనన్నది, పవర్ స్టార్ ప్రెజెన్స్, సుజిత్ టేకింగ్ నాకెందుకు కొంచెం సాహో వైబ్ని ఇచ్చినా కూడా డిఫరెంట్గానే ఉంది దీనికి దానికి. బేసిక్గా గ్యాంగ్స్టర్ ఫిలిమ్స్కి ఒక చిన్న బేసిక్ స్టోరీ లైన్, హీరోయిజం, కొంచెం సైడ్ ట్రాక్, 4 ఎలివేషన్లు, బీజిఎం, 4 గూస్బంప్ తెప్పించే షాట్లు, యాక్షన్ సీక్వెన్సెస్ ఇవంటే వర్కౌట్ అయిపోద్ది. పెద్దగా స్టోరీ చూడరు, వాళ్ళకి హై ఇవ్వాలి. ప్రతి ఇంటర్వెల్కి హై ఇచ్చుకుంటూ పోతే ఆడేస్తుంది. అవి టన్నుల కొద్దీ ఓజీలో ఉన్నాయని అనుకుంటున్నా, బట్ పెద్దగా రివీల్ చేయలేదు ట్రైలర్లో. థ్యాంక్స్ ఫర్ దట్, ఎందుకంటే కొంచెం స్పాయిలర్ లాగా ఉంటుంది కొంచెం. అండ్ ఇంకోటి ఏంటంటే ఏదో క్యామియో ఉంది, ప్రభాస్దే కాదు, ఏదో క్యామియో ఉంది అని అంటున్నారు. సో అది పెద్దగా రివీల్ చేయలేదు ఎక్కడ కూడా, అది కూడా బాగుంది. బట్ స్టిల్ ఒక చిన్న ఇంపాక్ట్ అనేది మిస్ అయింది ట్రైలర్లో. మేబీ మనం ముందనుకున్నట్టు ట్రైలర్ ఫ్లాప్ అయినా, ఇంపాక్ట్ లేకపోయినా, అది ఎట్లా కట్ చేసినా కూడా డెఫినెట్గా హైప్ అయితే తగ్గలేదు. బొంగు ఇప్పుడు కూడా హైప్ తగ్గలేదు. నాకు కూడా హైప్ అనేది అస్సలు తగ్గలేదు. ట్రైలర్ అంతంత ఉన్నా కూడా అస్సలు తగ్గలే. ఇంకా నయమేలే, ఒకవేళ ఆ రేంజ్లో ట్రైలర్ కట్ చేసి ఉంటే ఈ పాటికి శవాలు లేసేవి. సో ఓవరాల్గా ట్రైలర్ బాగుంది. అండ్ కమింగ్ టు అడ్వాన్స్ సేల్స్, ఇప్పటికే ఎంత 42 crore వరకు కలెక్ట్ చేసింది వరల్డ్ వైడ్గా. ఓవర్సీస్లో 2.2 million కొట్టింది. నాకు తెలిసి ఇంకో 1-2 days ఉంది కాబట్టి 3 million టచ్ అవుద్దని అనుకుంటున్నాను. ట్రైలర్ వచ్చింది కాబట్టి చూడాలి. అండ్ బిజినెస్ కూడా అనుకున్న రేంజ్లో అవ్వలే మనం అనుకున్నాం. సో నెక్స్ట్ వీడియోలో బిజినెస్, ప్రీ సేల్స్, బుకింగ్స్ ప్రిడిక్షన్ అన్నీ మాట్లాడుకుందాం, ఎలా ఉండబోతుంది అంతా. సో ఎట్ ప్రెజెంట్ బుకింగ్స్ కూడా ర్యాంప్గా వెళ్తున్నాయి. టికెట్ రేట్స్ ఎక్కువ బొంగ ఓడినట్లేదు, హైపట్లుంది. సో ఓవరాల్గా ట్రైలర్ డీసెంట్, బుకింగ్స్ ఎక్స్ట్రాడినరీ, ప్రిడిక్షన్ కూడా మనం అనుకున్నట్టే ఫస్ట్ డే 100 crore పక్కా. అడ్వాన్స్ చేస్తూనే 100 crore కొట్టేలా ఉంది. సో రెడీ అయిపోండి, బుక్ చేసుకున్నారు టికెట్స్. మరి ట్రైలర్ మీకు ఎలా అనిపించింది, ఏ థియేటర్లో వెళ్తున్నారు, ఎట్లుంది మీ సైడ్ హైప్ అల్చాలి అనేది మాతో షేర్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఓజీ పైన ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్, సైనింగ్ ఆఫ్, టీమ్ సినిమాటిక్ వరల్డ్.